హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తేజ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనము పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అయితే చేద్దామండి. మన ఛానల్లో 4 టెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది 5th టెస్ట్ అండ్ ఈ టెస్ట్లో మనము ఫస్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ అండి, బౌద్ధ విద్యా విధానం గురించి సరికాని అంశాలు. మనకు సిలబస్లో ఇది ఫస్ట్ చాప్టర్లో బిట్ అండి. సిలబస్లో మనకు 4 రకాల విద్యా విధానాల గురించి ఇచ్చారు. వేద కాలంలో విద్య, బౌద్ధ కాలంలో విద్య, జైన విద్యా విధానం అండ్ 4th వన్ వచ్చేసి మధ్యయుగంలో ముస్లిం విద్యా విధానం. ఇందులో బౌద్ధ విద్యా విధానం గురించి ఈ బిట్. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు కదా, ఈ 3 పాయింట్స్లో తప్పుగా ఉన్నది ఏదో కనుక్కోమన్నారు. ఫస్ట్ పాయింట్ చూద్దామండి. విద్యాభ్యాసము పబ్బజ అనే ఉత్సవంతో 10 సంవత్సరముల వయసులో ప్రారంభమవుతుంది అన్నారు. విద్యాభ్యాసం బౌద్ధ విద్యాభ్యాసం అయితే పబ్బజ అనే ఉత్సవంతోనే స్టార్ట్ అవుతుందండి. కానీ 8 సంవత్సరముల వయసులో అమ్మాయిలకి అబ్బాయిలకి, అమ్మాయిలకు కూడా అప్పుడు బౌద్ధ విద్యా విధానంలో ప్రవేశం ఉండేది. 8 సంవత్సరముల వయసులోనే స్టార్ట్ అవుతుందండి. పబ్బజ అనే ఉత్సవంతో 8 సంవత్సరముల వయసులో విద్యాభ్యాసం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. మౌఖిక, చర్చ, తార్కిక పద్ధతులు బోధనలో ఉండేవి. అంటే బోధించేటప్పుడు ఈ 3 రకాల పద్ధతులు మౌఖిక, చర్చ, తార్కిక పద్ధతులే కాకుండా ఇంకా ప్రశ్నోత్తర పద్ధతి, అలాగే సంభాషణ పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి ఇలాంటివన్నీ కూడా బోధనలో ఉండేవి. ఇంకా ఏకాంతంలో ధ్యానం కూడా చేయించేవారు. సో సెకండ్ వన్ కరెక్ట్. థర్డ్ వన్ చూద్దాం. బౌద్ధ విద్యా విధానము పాలి ప్రాకృత భాషలో జరిగేది. ఇది కూడా కరెక్టేనండి. బౌద్ధ విద్యా విధానంలో పాలి ప్రాకృత భాషలు అమలులో ఉండేవి. సో సెకండ్ థర్డ్ కరెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి రాంగ్. ఇక్కడ సరికాని అంశాలు అని అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా అండి. సెకండ్ బిట్ అండి, ప్రకృతి నుంచి లభించేదే మానవీయ విద్య అని అన్నది ఎవరు? ఫస్ట్ చాప్టర్ నిర్వచనాలకు సంబంధించిందండి, విద్యా నిర్వచనాలకు సంబంధించింది పెట్టు. ప్రకృతి నుంచి లభించేదే మానవీయ విద్య అని అన్నది ఎవరు అంటే పాణిని. మానవీయ విద్య పాణిని. ఓకేనండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. థర్డ్ బిట్ అండి, ఏ కమిటీ సిఫారసుల వల్ల 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పారు? ఇక్కడ కమిటీలు, కమిషన్లు మనం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏ కమిటీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఫస్ట్ ఇయర్స్ అయితే నీట్గా నేర్చుకోవాలండి. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1871 అని ఇచ్చారు. అంటే స్వాతంత్ర్యానికి ముందు. మనకి కొన్ని కమిటీలు స్వాతంత్ర్యానికి ముందు ఏర్పాటయ్యాయి, కొన్ని వచ్చేసి స్వాతంత్ర్యానికి తర్వాత ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఆప్షన్ డి మొదలియార్ కమిషన్ వచ్చేసి 1952-53లో ఏర్పాటైంది. అంటే ఇండిపెండెన్స్ తర్వాత కదండి. సో ఈ ఆప్షన్ని మనం తీసేయచ్చు. 1871 అని ఇచ్చారు కదా ఇక్కడ క్లూ. ఓకేనా. సో మొదలియార్ కమిషన్ అనేది రాంగ్. ఇక హంటర్ కమిషన్ 1882లో ఏర్పడింది. ఇక్కడ 1871 కదా అనింది. సో హంటర్ కమిషన్ కూడా రాంగ్ అండి. ఇక హట్టాగ్ కమిటీ వచ్చేసి 1929లో ఏర్పడింది. ఇది కూడా రాంగ్. ఇక మిగిలింది ఏంటండి? వుడ్స్ డిస్పాచ్ 1854లో ఏర్పడింది. అంటే మనకు ఈ కమిటీల గురించి ఏమాత్రం అవగాహన లేనప్పుడు ఈ రిస్క్ చేయాలండి. ఒకసారి కొన్నిసార్లు ఇది కూడా రాంగ్ అవుతుంది. మనకి ఏమాత్రం అవగాహన లేనప్పుడు బిట్టు పోగొట్టుకోకూడదు అని అన్నప్పుడు ఈ ట్రిక్స్ యూజ్ చేయండి. రీజనింగ్గా ఆలోచించి ఆన్సర్ చేసేయచ్చు మనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ 1854 చేసినటువంటి సిఫారసుల వల్లనే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైన విద్యాశాఖను ఏర్పాటు చేశారు. అలాగే కలకత్తా, బొంబాయి, మద్రాసుల విశ్వవిద్యాలయాలను ఏర్పరిచారు. ఇంకా వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పద్ధతిని ప్రోత్సహించారు. మాస్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా కృషి చేయాలని చెప్పారు. అలాగే 1871లో ఏం చేశారంటే విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి తద్వారా విద్యా సంస్థలకు ప్రజల నుండి విద్యా పన్ను వసూలు చేయాలని చెప్పారండి. ఫోర్త్ బిట్ అండి, వృత్తిపరంగా నిబద్ధత గల ఉపాధ్యాయుడి లక్షణాలు ఏంటి? ఈ బిట్ వచ్చేసి సెకండ్ చాప్టర్ ఉపాధ్యాయ సాధికారతలోనిదండి.
వృత్తిపరంగా నిబద్ధత గల ఉపాధ్యాయుడి కంటూ కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పాడు. అలాగే ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఎలా ఉండాలి, విద్యార్థుల తల్లిదండ్రులతో, తోటి ఉపాధ్యాయులతో, యజమానులతో అంటే తన పై అధికారులు ఉంటారు కదా వారితో, యాజమాన్యంతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయ సంఘాలతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇలా వీటన్నింటికి సంబంధించి నిబద్ధత గల ఉపాధ్యాయుడికి కొన్ని లక్షణాలు ఉండాలి అని ఉపాధ్యాయ సాధికారతలో చెప్పారండి. విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి. విద్యార్థులతో వెన్నంటి ఉంటూ వారిని అన్ని రకాలుగా వారి అభివృద్ధికి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు. నిబద్ధత గల ఉపాధ్యాయుడు ఇలాగే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కారు. నిబద్ధత గల ఉపాధ్యాయుడు ఎలక్షన్స్ టైంలో కొన్ని పార్టీలకి కొమ్ము కాయడము ఇలా ఉండదండి. నిబద్ధత గల ఉపాధ్యాయుడు ఎలాంటి మతపరమైనటువంటి వర్గాలతో సంబంధం కలిగి ఉండి సంబంధం కలిగి ఉండరు, ఎలాంటి ప్రలోభాలకు కూడా లోను కారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి అనధికారుల వద్ద అంటే బయట పీపుల్ వద్ద అధికారిక సమాచారాన్ని చర్చించరు. తన స్కూల్కి సంబంధించి తన ప్రొఫెషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని బయట పీపుల్ వద్ద చర్చించరు. ఇది కూడా నిబద్ధత గల ఉపాధ్యాయుడి యొక్క ఒక లక్షణం. సో ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 5th బిట్ అండి. పాఠశాలలో జరిగే ముఖ్యమైన సంఘటనలు నమోదు చేసే రిజిస్టర్ ఏది అని బిట్ అండి. ఈ బిట్ వచ్చేసి 2nd చాప్టర్ ఉపాధ్యాయ సాధికారతలోనిది. ఒక పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం రికార్డులు, రిజిస్టర్లను 6 రకాలుగా డివైడ్ చేశారు. సాధారణ రకానికి చెందినవి, ఆర్థికపరమైనవి, విద్యా సంబంధమైనవి, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి ఇలా 6 రకాలుగా డివైడ్ చేశారండి. ఇందులో పాఠశాలలో జరిగే ముఖ్యమైన సంఘటనలు అన్నీ కూడా నమోదు చేసేటటువంటి రిజిస్టర్ ఏది అంటే లాగ్ బుక్. ఈ లాగ్ బుక్ సాధారణ రకానికి చెందినటువంటి రిజిస్టరు. ఈ లాగ్ బుక్లోనే ఒక విద్యా సంవత్సరంలో జరిగేటటువంటి ముఖ్యమైన సంఘటనలు అన్నీ కూడా వివరంగా నమోదు చేస్తారు. ఎవరైనా పాఠశాలను విజిట్ చేయడానికి వచ్చినా లేదా తనిఖీ చేయడానికి వచ్చినా కూడా వారి యొక్క అభిప్రాయాలను, సూచనలను, ఇంకా వారు ఇచ్చేటటువంటి సజెషన్స్ని, పాఠశాలను ఎలా డెవలప్ చేయాలి ఇలా సజెషన్స్ ఇస్తారు కదా, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ లాగ్ బుక్లో రాస్తారు. లాగ్ బుక్లో వీటన్నింటినీ రాయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే తమ పాఠశాల చరిత్ర వచ్చేసి మిగతా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుస్తుంది. తమ పాఠశాల చరిత్రను తరతరాలకు తెలిసేలాగా చేసేది ఏంటి అంటే లాగ్ బుక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 6th బిట్ అండి. హిందీ భాషను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఏది? ఈ బిట్ వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్య 3rd చాప్టర్లోనిదండి. ఈ బిట్ జాతీయ భాష అయినటువంటి హిందీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 351. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 7th బిట్ అండి. ఆర్యన్ అనే చిన్న పిల్లవాడిలో ఈ మధ్య పెరుగుదల లోపించడము, దంతాల సమస్య, ఎముకల నొప్పితో పాటు వెన్నెముక అసాధారణంగా వంగిపోతుంది. ఆర్యన్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పవచ్చు? ఆర్యన్లో పెరుగుదల లోపించటము, దంతాల సమస్య అంటే క్యావిటీస్, అలాగే ఎముకల నొప్పితో పాటు వెన్నెముక వంగిపోవడము ఇవన్నీ కూడా రికెట్స్ వ్యాధిని సూచిస్తాయి. రికెట్స్ వ్యాధి చిన్నపిల్లల్లో వస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల అంటే విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి, పెద్దవారిలో అయితే ఆస్టియోమలేషియా అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఇందులో ఎముకల నొప్పి, మోకాళ్ళు వంగిపోవటము, పక్కటెముకల చివరలు వాపు అంటే పక్కటెముకలు రిబ్స్ చెస్ట్ దగ్గర ఉంటాయి కదా, ఈ రిబ్స్ యొక్క చివరలు వాపు కలిగి ఉంటాయి. ఈ వాపుని ఏమంటారంటే రాచిటిక్ రోసరీ అని పిలుస్తారు. రాకిట్ ఐసి అని పలుకుతారండి. రాకిట్ ఐసి ఇదే రికెట్స్గా మారిందని చెప్పవచ్చు. ఓకేనండి. ఇంకా పెరుగుదల లోపించడము, వెన్నెముక వంగిపోవటము, పుర్రె ఆకారము, స్కల్ అనేది పెద్దదిగా కావటం ఇవన్నీ కూడా రికెట్స్ వ్యాధి యొక్క లక్షణాలు. ఇది ఏ విటమిన్ లోపం అంటే డి విటమిన్ లోపము. ఓకేనండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 8th బిట్ అండి. అరుణ్ ఒక ఆర్కియాలజీ స్టూడెంట్. తన ప్రాజెక్టు కోసము రెడ్ ఫోర్ట్ ఎర్రకోటకు సంబంధించినటువంటి మ్యాప్ కావాలని సమాచార హక్కు కమిషన్ను కోరగా
కమిషన్ అతని అభ్యర్థనను తిరస్కరించింది. దీనికి కారణం ఏంటి? ఈ బిట్ వచ్చేసి హక్కులు చట్టాలలో సమాచార హక్కు కమిషన్కి సంబంధించిందండి ఈ బిట్. ఇక్కడ అరుణ్ ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ తన ప్రాజెక్టును డీల్ చేయడానికి ఎర్రకోట అంటే తన ప్రాజెక్టు ఎర్రకోట మీద చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మ్యాప్ కావాలని సమాచార హక్కు కమిషన్ సంప్రదించారు. అయితే కమిషన్ అతని అభ్యర్థనను తిరస్కరించింది. అదేంటి, కమిషన్ మనము ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగినా కూడా కమిషన్ ఇవ్వాలి కదా మనకు ఇన్ఫర్మేషన్. మరి ఎందుకు అతని అభ్యర్థనను తిరస్కరించింది? దీనికి కారణం ఏంటి అని క్వశ్చన్ అండి. యాక్చువల్గా సమాచార హక్కు కమిషను మనం దరఖాస్తు చేసుకున్నటువంటి అన్నింటికి కూడా సమాచారం ఇవ్వాలని లేదు. కొన్నింటికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఉన్న పాయింట్స్ ఏంటి అంటే క్యాబినెట్ పేపర్స్ కానీ, పార్లమెంటు శాసనసభలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇంకా విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్నటువంటి రహస్య సమాచారాలు కానీ, సెక్యూరిటీ పర్పస్ వల్ల కానీ, సైంటిస్టులకు సంబంధించినవి కానీ, అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి రక్షణ వ్యూహాలకు సంబంధించినవి, దేశ సార్వభౌమత్వానికి సంబంధించినవి, ఇలాంటి కొన్ని పాయింట్స్లో వాళ్ళకి లిమిట్ ఉంటుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు అని. ఇక్కడ రెడ్ ఫోర్ట్ అనేది దేశ సార్వభౌమత్వానికి చిహ్నము. సో ఈ రెడ్ ఫోర్ట్ సంబంధించినటువంటి మ్యాప్ అతనికి అరుణ్కి ఇవ్వలేకపోయింది సమాచార హక్కు కమిషన్. అరుణ్కు ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ అయినా అతనికి ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోయినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళకూడదు. సార్వభౌమత్వానికి చిహ్నమైనటువంటి ఈ రెడ్ ఫోర్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు అనే ఒక లిమిట్ వల్ల సమాచార హక్కు కమిషన్ అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి. 9th బిట్ అండి, విఈటీని విస్తరించండి. అబ్రివేషన్ ఆఫ్ విఈటీ. విఈటీ అంటే ఏంటంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ బిట్ వచ్చేసి ఎన్సీఎఫ్ 2005 ఉంది కదండి, అందులోనిదండి ఈ బిట్. ఎన్సీఎఫ్ 2005 5 అధ్యాయాలుగా డివైడ్ అయింది కదా. 5వ అధ్యాయంలో పాఠశాలలో చేయవలసినటువంటి సంస్థాగత సంస్కరణల గురించి చర్చించారు. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర, ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర, అలాగే ప్రవేశ పరీక్షలకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలని ఈ 5వ అధ్యాయం పేర్కొంది. దీంతోపాటు వృత్తి విద్యా శిక్షణకు ప్రత్యేకమైనటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కేంద్రాలను స్థాపించాలి అని కూడా చెప్పారండి. విఈటీ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలు అని అర్థము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. లాస్ట్ 10th బిట్ అండి, మేరీ వయసు 12 సంవత్సరంలో. ఎన్ఈపి 2020 ప్రకారం మేరీ ఏ తరగతి చదువుతోంది అని బిట్ అండి. ఎన్ఈపి 2020 వచ్చేసి విద్యా విధానం వచ్చేసి 4 దశలుగా విభజించబడింది. మొత్తం విద్య అనేది 15 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ టేబుల్ ఇచ్చాను కదా, అబ్జర్వ్ చేయండి. 4 దశల్లో కూడా 11 నుంచి 14 సంవత్సరంల మధ్యలో ఉన్నటువంటి మిడిల్ స్టేజ్ మధ్య దశ అనేది 3 తరగతులు ఉంటాయి. ఇందులో 6, 7, 8 తరగతులు. ఇందులో మేరీ వయసు 12 సంవత్సరములు కాబట్టి ఏ దశలో ఉంటుందంటే మధ్య దశలో ఉంటుంది. ఎన్నో క్లాస్లో ఉంటుంది అంటే 7వ తరగతిలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇవండి ఇవాల్టి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఈ బిట్స్ మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే తేజస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.